సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. పూజ చేసుకుంటప్పుడు సెక్స్ ఆలోచనలు వస్తున్నాయి, శృంగార కోరికలు అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. ఎందుకు వస్తాయి? రావడం ఏమైనా దోషమా పాపమా? ఆల్రెడీ నేను గతంలో ఇప్పుడు చెప్పినట్టు గుర్తుంది నాకు, అయినా మీరు ఫ్రెష్గా అడిగారు కాబట్టి చెప్తాను. చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి, మనము ఒక సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది మన బాడీలో. భగవంతుడు ఒక విషయాన్ని మన బాడీలో పెట్టాడు. అదేంటో మీరు ఫస్ట్ దాన్ని చెప్పి నేను చెప్తాను. చెప్పండి. పాయింట్ అనేది మనకేంటంటే, మన ఆలోచన ఏదైతే ఉందో, మన మైండ్ ఏదైతే ఉందో, అది మన బుద్ధి ఏదైతే ఉందో, అనుక్షణము జరిగిపోయిన అంశాలని, జరగబోయే అంశాలని, జరుగుతున్న అంశాలని రిపీటెడ్ చేస్తూ ఉంటుంది మన బాడీలో ఉన్న సిస్టమ్, మన బాడీలో ఉన్నటువంటి సిస్టమ్. రైట్. ఇదేదో ఈ విషయం ఏదో ఒకరికో ఇద్దరికో వచ్చేది కాదు. 95% ఆఫ్ పీపుల్కి పూజ చేసేటప్పుడు వస్తుంది. ఓకే. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. పూజ చక్కగా స్వామివారికి పూజ చేసుకుని ఉంటే మధ్యలో రావడం వల్ల వాళ్ళు నిజంగా మంచి భక్తులై ఉంటారు, అందులో ఎటువంటి సందేహం లేదు. పూజ చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో మంచి భక్తులై ఉంటాడు. దైవం అంటే ఇష్టం ఉంటుంది, దైవం అంటే ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ ఈ మధ్యలో ఇది రాగానే డిస్టర్బ్ అయిపోతాడు. ఏమిటిది, పూజ చేసుకుంటే నాకే ఆలోచన రావడం ఏంటి అని చెప్పి మొత్తం డిస్టర్బ్ అయిపోయి ఒక రకమైన స్థితిలోకి వెళ్ళిపోతాడు. కానీ నేనేమంటానంటే, ముందుగా మీరు డిస్టర్బ్ అయినటువంటి వచ్చిన ఆ ఆలోచన ముందు దాన్ని భూతు అనేటువంటి కోణంలో చూడకండి అంటానని. అదేంటి సార్? మీకు దీని గురించి ఒక చిన్న విషయం చెప్తాను. చెప్పండి. మీరు అన్నమయ్య సినిమా చూసారా? చూశాను. అన్నమయ్య సినిమాలో నాగార్జునకి 2 మరదళ్ళు ఉంటారు కదా. 2 మరదళ్ళతో ఒక సాంగ్ జరుగుతుంది. సాంగ్ జరిగి వాళ్ళిద్దరికి గొడుగులు పడుతూ తీసుకొస్తూ ఉంటాడు. వెంకటేశ్వర స్వామి సుమన్ వేషంలో, ఒక బ్రాహ్మణుడు వేషంలో వచ్చి వెనక నుంచి టచ్ అవుతాడు, ఇలా గుద్దినట్టుగా టచ్ అవ్వగానే వెనక్కి తిరిగి చూసినటువంటి నాగార్జున ఆ బ్రాహ్మణుడితో ఏమంటాడంటే, ఆ సుమన్తోని, వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్న సుమన్తోని, చూసారా స్వామి ఎంత సౌందర్యం ఉంది, చూసారా ఈ సౌందర్యాన్ని ఆరాధిస్తున్నాను, గొడుగులు పెట్టాడుతూ ఉంటే ఆ యొక్క సుమన్ ఏమంటాడంటే, ఇదేం సౌందర్యం, ఇంతకంటే లోకోత్తరమైనటువంటి సౌందర్యాన్ని నీకు చూపిస్తాను అంటాడు. అని ఆ నాగార్జునాన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్తాడు. ఒక మహా పెద్ద గోపురం ఉన్నటువంటి ఆలయంలోకి తీసుకెళ్తూ ఉండగా గోపురం దగ్గర నాగార్జున ఆపుతాడు. ఒక్కసారి ఆగండి స్వామి అని ఆపి ఆ గోపురం మీద ఉన్నటువంటి శిలల్ని చూపిస్తాడు. అక్కడ మనకి కొన్ని ఖజురహో శిల్పాలు వాటి మీద ఉంటాయి, కొన్ని శృంగారభరితమైనటువంటి కొన్ని చిత్రాలు. వాటిని చూపించి అడుగుతాడు నాగార్జున, స్వామి ఏం కనిపిస్తుంది మీకు, అవి చూస్తుంటే, ఆ బొమ్మలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటాడు. అనగానే అక్కడ ఒక డైలాగ్ ఉంటుందండి. వెంకటేశ్వర స్వామి రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క సుమన్ చెప్తాడు, సృష్టి యజ్ఞానికి ఆధారభూతమైనటువంటి తల్లిదండ్రులు కనిపిస్తున్నారు నాకు అంటాడు. అది భూతైతే ఖజురహో ఎల్లోరా శిల్పాలు ఏవైతే ఉన్నాయో ఆ గోపురాల మీద వేసేవారు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వం మొత్తం ఎలా పుట్టిందండి? తల్లి అంటే తల్లిదండ్రుల యొక్క కలయికలతోనే కదా. అంతే. స్త్రీ పురుషుల యొక్క కలయిక, మేల్ అండ్ ఫీమేల్ జెండర్స్తోనే ఇంకొక ఆ సెక్సువల్ రిలేటెడ్ సంబంధించిన దాని ద్వారా పుడుతుంది జీవి కదా. దాన్ని ఎక్కడా కూడా శాస్త్రంలో ఇది భూతు అని చెప్పలేదు. అయితే ఎక్కడ చెప్పింది భూత్ అనేటువంటిది? ధర్మబద్ధంగా చేసుకునేటువంటిది కాకుండా అధర్మబద్ధంగా చేసేటువంటిది మాత్రం భూతే, అందులో ఎటువంటి సందేహం లేదు. ధర్మబద్ధమైనటువంటి శృంగారం భూతు కాదు. మీకు వచ్చింది మీ భార్యతోనూ చేసుకుంటున్నప్పుడు మీకు మైండ్లోకి వచ్చింది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, శాస్త్రంలో దీన్ని ఎంత పవిత్రంగా చెప్పబడిందంటే, ఇది ఒక సృష్టి యజ్ఞంగా చెప్పబడింది. సృష్టి కలగడానికి ఒక యజ్ఞంగా చెప్పబడింది. రైట్. నేను ఈ భగవత్ సంబంధించినటువంటి కార్యక్రమం చేస్తుంటే, ఒక పక్క పూజ చేసుకుని ఉంటే, భగవత్ సంబంధించినటువంటి యజ్ఞం, మరొక యజ్ఞం నాకు ఎందుకు వచ్చిందో అని అనుకుని నమస్కరించుకొని మళ్ళీ స్టార్ట్ చేసుకోవడమే. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇది నిజంగా భూతైతే గనక కొంతమంది చూడండి, స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఒక రకమైనటువంటి ఇబ్బంది ఉంటుంది పాపం వారికి. పాపం వారిని చూసి మనం జాలిపడాలి. నిజం చెప్పాలంటే కొంతమందికి నపుంసకత్వం ఉంటుంది,
పొరపాటున పెళ్ళి అవుతుంది. పెళ్ళి అయ్యేదాకా అబ్బాయికి కూడా తెలియదు. ఒక్కోసారి కొంతమంది పిల్లలు వాళ్ళకు కూడా తెలియవండి. పెళ్ళి అయిన తర్వాత తెలుస్తుంది, అయ్యో నాలో ఈ లోపం ఉందని బాధపడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయి ఆ భూతం చేయలేడు కాబట్టి ఇంకా పవిత్రుడు అని చెప్పి నా అబ్బాయితో కంటిన్యూ చేస్తారా? అబ్బాయి వాళ్ళు చేయరు. ఎందుకు చేయరు? వంశాభివృద్ధి కావాలి కదండి, పిల్లలు పుట్టాలి కదండి, సుఖం అనుభవించాలి కదండి అనేటువంటి భావనతో అక్కడ లేదు బాబు ఇంకో పెళ్లి చేస్తామని చెప్పని ఈ అమ్మాయికి ఇంకో పెళ్లి చేయడం జరుగుతుంది. లేదా ఒక అమ్మాయికి గనక పాపం కొంతమందికి లేడీస్లో కూడా ప్రాబ్లం ఉంటుంది. సెక్స్ అంటే ఐ మీన్ శృంగారం అంటే ఇష్టం లేకపోవడం కానీ, లేకపోతే పిల్లల్ని కనడం అంటే ఇష్టం లేకపోవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తారు? కోర్టు ద్వారా ఆశ్రయించి అయ్యా వీడికి మరి లేవటం మరి మా వంశం ఆగిపోతుంది కదా అని చెప్పని మార్చుకుంటున్నారు కదా. మరి అదే బూత్ అయితే మరి ఎందుకు మారుస్తున్నారండి? నేననేది ఏంటంటే అది బూత్ కాదు. మీరు అధర్మంగా ఎవరినైనా బలవంతంగా చేయడం కానీ, రేప్ చేస్తూ ఉంటారు, ఇష్టం లేకుండా చేస్తున్నప్పుడు కానీ చేసేటువంటి బూతులు అవుతాయి. భార్యాభర్తలతో కలిసి చేసేటువంటిది అయితే మీకు ఇక్కడ సందేహం కలిగి వచ్చామండి. భార్యాభర్తలతో చేసేది కాకుండా రకరకాలుగా వస్తూ ఉన్నాయి. అంటే మన సమాజం అలా తయారైంది. ముందు కాల్గేట్ యాడ్కి శృంగారం అవసరమా? సంబంధం లేదు. కాల్గేట్ అని కాదు, ఎనీ పేస్ట్ యాడ్కి కూడా శృంగారం చూపిస్తున్నారు. ప్రతి పాటలోని ఒక రొమాంటిక్ యాంగిల్ని చూపిస్తూ ఉన్నారు. మరి అలాంటివి మనం చుట్టూ ఒక పాట పెట్టుకున్నా, లేకపోతే ఒక పాటలో ఉండేటువంటి ఇవి పెట్టుకున్నా, లేకపోతే ఎక్కడ మన రోడ్డు మీద ఎక్కడ ఏ పోస్టర్ చూసినా, ఏది చూసినా కూడా మీకు బట్టల షాపుకి కొంతమంది చక్కగా చీర కట్టుకునేటువంటివి ఉంటున్నాయి, కొన్ని అసలు ఇక్కడ దాకా వేసుకునే డ్రెస్సులు ఉంటున్నాయి. అన్నీ అవే కనిపిస్తున్నప్పుడు మన మైండ్ ఏం చూపిస్తుంది? మన మైండ్కి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే మనం చూసిందే రిపీట్ చేయడం. కాకపోతే మన మైండ్ అక్కడ మాత్రమే కాదు, వేరే పనులు చేసినప్పుడు కూడా చూపిస్తుంది. కాకపోతే పూజ చేసుకునేటప్పుడు మనం ఫీల్ అయ్యేది ఏమిటి అంటే మనం ఒక పవిత్రమైనటువంటి పని చేస్తున్నాం అని ఫీల్ అవుతున్నప్పుడు ఇది చూపిస్తుంది ఏమిటి అని మనకు ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తుంది. కానీ మన మైండ్ ఏంటంటే మీరు అన్నం తిన్నప్పుడు కూడా మీకు రావచ్చు, కానీ మీరు అప్పుడు పెద్దగా రికగ్నైజ్ చేయరు దాన్ని. ఒక సిస్టమ్ మీద వర్క్ చేసేటప్పుడు కూడా వస్తుంది, కానీ రికగ్నైజ్ చేయరు దాన్ని, పెద్దగా పట్టించుకోరు. ఇక్కడ మీరు పవిత్రంగా కూర్చున్నారు కాబట్టి మీరు దాన్ని పట్టించుకుంటారు. కానీ నేనేమంటానంటే మీరు డిస్టర్బ్ అవ్వడం కాదు, ధర్మబద్ధమైనటువంటిది వచ్చినప్పుడు ఇది కూడా యజ్ఞం అనే ఫీలింగ్ పెట్టుకోవాలి. మనకు అందుకే మన శాస్త్రాల్లో చిన్నప్పుడు ఉపనయనము ఇలా ఒక్కొక్క కర్మ ఒక్కొక్క దీంట్లో వివాహం అయిన తర్వాత వధూవరుల్ని మొదటి రాత్రి రోజు పంపించే ముందు ఒక పూజ చేస్తారు. అది ఎటువంటి పూజ అంటే పురుషుల్లో ఏదైనా దోషాలున్నా, అంటే పంచమ స్థానం పాడైంది అనుకోండి, పురుషుడికి అంగవైకల్యమైన పిల్లలు కానీ, లేకపోతే కొంచెం ఇబ్బంది అనారోగ్యంతో ఉన్న పిల్లలు కానీ పుడుతూ ఉంటారు. పంచమ స్థానం పాడైతే కానీ, పంచమ స్థానం పాడైనా, వ్యయభావం పాడైనా ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. అలాగే స్త్రీకి కూడా ఉన్నప్పుడు గర్భాశయంలో ఏదైనా దోషాలు ఉంటే తొలగిపోతాయి పూజ వల్ల. అంటే గర్భాశయాన్ని కాపాడేటువంటి దేవతా స్వరూపాలు కొన్ని ఉంటాయి. అలాగే పురుషుల్లో ఆ యొక్క సెక్సువల్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటి మూలంగా వచ్చే ఇబ్బందుల్ని తొలగించడానికి కొన్ని దేవతా స్వరూపాలు ఉంటాయి. వాటికి నమస్కరిస్తూ వాటికి చేస్తూ ఒక పూజ ఉంటుంది. ఆ భగవంతుని తలుచుకుంటూ ఒక అరగంట సేపు ఉంటుంది, సంథింగ్ అరగంట 20 నిమిషాలు, సంథింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మోస్ట్లీ 1 అవర్లో కంప్లీట్ అయిపోతుంది. సాయంత్రం పూట చేసి దాని తర్వాత వాళ్ళని పంపిస్తారు, వాళ్ళ జీవనం కొనసాగించాలనేటువంటి. అదే కనుక తప్పైతే మన శాస్త్రాల్లో దానికంటే ఒక పూజ ఎందుకు పెడతారు? దానికి పూజ ఎందుకు పెడతారండి? కూర్చోబెట్టి, అంతే కదా, అంతే అనేటువంటిది మనం ఆలోచించాలి. అంటే నేను అనేది ఏంటంటే మన మైండ్లో దానికి ఉన్నటువంటి బ్యాడ్ ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఫస్ట్ కరెక్ట్ చేసుకోవాలి. కరెక్ట్ చేసుకుంటే మీకు వచ్చింది, పూజ చేసుకున్నా వచ్చింది, వచ్చింది సరే అంటే మీరు ఎక్కడా కూడా మీరు నిత్య పూజని మీరు డిస్టర్బ్ అవ్వరు. కొంతమంది ఏం చేస్తుంటారంటే పాపం ఒక అద్భుతమైన హోమం చేస్తుంటారండి, అద్భుతం పెద్ద హోమం చేస్తూ ఉండగా వాళ్ళకి థాట్ వస్తుంది, అరే ఇంత పెద్ద హోమం చేస్తున్నాను, ఇంత ఖర్చు పెట్టి ఈ హోమం ఫలిస్తుందా లేదా అని భయం వేస్తూ ఉంటుంది. ఇంత పెట్టి చేస్తున్నాను, ఆ కార్యం అవ్వాలని చేస్తున్నాను. అప్పుడు నేను అనేది ఏంటంటే అది కూడా భగవత్ కార్యం, సృష్టిలో ఉన్నటువంటి ఒక కార్యం. సరే ఎందుకో ఈశ్వర ఎందుకు అది నాకు కల్పించావో తీసే స్వామి, నా మైండ్లో నుంచి ప్రస్తుతం ఈ హోమంలో ఉన్నాను కదా అనుకుని నమస్కరించుకొని మరలా చేసుకోవడం. అలా గనక మీరు ఆ సమయంలో భగవంతుడిని కనుక ఒకసారి మరలా అనుకున్నట్లయితే ఆ దోషం పోతుంది. చాలా థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.